నెక్స్ట్ ఇప్పుడు కప్ప యొక్క బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ చూద్దామండి. ద బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ ద బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ ద బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ consists of the heart, blood vessels, blood. The blood vascular system consists of the heart, blood vessels, blood. Heart, blood vessels and blood. The heart is a muscular organ. కప్ప యొక్క హార్ట్ మస్కులర్ ఆర్గాన్ ఎక్కడ ఉంటుంది? సిచ్యువేటెడ్ ఇన్ ద యాంటీరియో వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీ క్యావిటీ. ఎక్కడ ఉంటుంది? యాంటీరియో వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీ క్యావిటీ. యాంటీరియో వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీ క్యావిటీ. ఇట్ హ్యాజ్ ఏది హార్ట్ లేకుంటే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ గురించి హ్యాజ్ టూ సపరేట్ ఏట్రియా అంటే ఇలా ఉండి ఏట్రియా అండ్ సింగిల్ అన్డివైడెడ్, ఇది మాత్రం ఇలా ఉంటుంది, ఇది సపరేట్ ఇలా ఉంటుంది కప్పది. సింగిల్ అన్డివైడెడ్ వెంట్రికల్ ఉంటుంది. హార్ట్ ఈజ్ కవర్డ్ బై డబుల్ మెంబ్రెయిన్. చూడండి ఇది హార్ట్ అంటే, చూడండి ఇక్కడ హార్ట్ గురించి చెప్తున్నాడు వాడు. ఇట్ అంటే ఇక్కడ హార్ట్ గురించి. హార్ట్ హ్యాజ్ టూ సపరేట్ ఆర్టియా అండ్ సింగిల్ అన్డివైడెడ్ వెంట్రికిల్. హార్ట్ ఈజ్ కవర్డ్ బై డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ కాల్డ్ ది పెరికార్డియం. ఏది? పెరికార్డియం. ఏ ట్రయాంగులర్ ఛాంబర్ కాల్డ్ ది సైనస్ వినోసస్. A triangular chamber called the sinus venosus. A triangular chamber called the sinus venosus joins. A triangular chamber called the sinus venosus joins the right atrium on the dorsal side. Joins the right atrium on the dorsal side. It receives blood through 3 vena cava. It receives blood. The heart receives blood through the 3 vena cava. 3 vena cava. Canal veins. గుర్తుపెట్టుకోండి. 3 vena cava. Canal veins ద్వారా 3 జతలు కాదు 3. ఇక్కడ ఓకే 3 జతలు కాదు 3. The ventricle opens into the ఎక్కడ? ventricle opens into the conus arteriosus. The ventricle opens into the conus arteriosus. CONUS conus arteriosus. Refer NCERT. The ventricle opens into the conus arteriosus. Refer NCERT on the ventral. The ventricle opens into the conus arteriosus. Refer NCERT on the ventral. Okay, on the ventral. The ventricle opens into the conus arteriosus. Refer NCERT on the ventral. On the ventral side. The conus arteriosus. ఇది చూడండి ఇక్కడ కోనస్ ఆర్ట్రియోసస్ ఏమంటుంది? కోనస్ ఆర్ట్రియోసస్ చూద్దాం. నేను బైఫర్కేట్స్ అంట. బైఫర్కేట్స్ ఇంటూ 2 branches and each of it divides into 3 aortic arches. The conus arteriosus bifurcates into 2 branches and each of it divides into 3 aortic arches. 3 aortic arches, namely carotid, systemic and plumocutaneous. Carotid, systemic, plumocutaneous. Namely carotid, systemic and plumocutaneous. గుర్తుపెట్టుకోండి అది. సో ఈ కోనస్ ఆర్టోసిస్ అనేది 2 విధ చీలిపోయి 3 బ్రాంచెస్గా విడిపోతుంది. సో ఈచ్ ఆఫ్ ఇట్ డివైడ్స్ అది 3 అయోటిక్ ఆర్చెస్. నేమ్లీ ఒకటి ఏదంటే కరాటిడ్, సిస్టమాటిక్ అండ్ పల్మోనోకుటేనస్. బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్, గుండె నుంచి బ్లడ్
is distributed to all parts of the body by the branches of the aortic arches. By the branches of the aortic arches. Three major vein collect the blood from different parts of the body and carry blood to heart. Okay. ఇది సైనస్ వినోసిస్, గుర్తుపెట్టుకోండి. సైనస్ వినోసిస్. ఇక్కడేమో కోనస్ ఆర్ట్రియోసిస్, ఇక్కడేమో సైనస్. చూడండి చాలా సిమిలారిటీస్ ఇక్కడ. సైనస్ రక్తానికి డిఫరెంట్ పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకునేది. సైనస్ వీనోసిస్, కోనస్ ఆర్ట్రియోసిస్. Circulation is described as incomplete double circulation. Circulation is described as incomplete double circulation. సర్క్యులేషన్ ఎలాగ కప్ప యొక్క సర్క్యులేషన్ ఎలా వర్ణిస్తారు అంటే ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని చెప్తారు. చూడండి కప్ప యొక్క గుండె మీరు బాగా చూస్తే ఇదేమో కెరోటిడ్ ఆర్చ్, ఇదేమో సిస్టమిక్ ఆర్చ్, కెరోటిడ్ ఆర్చ్. నెక్స్ట్ ఇది పల్మోకుటినియస్ ఆర్చ్ ఒకటి, సిస్టమిక్ ఆర్చ్ ఒకటి, కెరోటిడ్ ఆర్చ్ ఒకటి. తర్వాత లెఫ్ట్ ప్రీ క్యావల్, లెఫ్ట్ ఏట్రియం, పోస్ట్ క్యావల్. తర్వాత వెంట్రికిల్, కోనస్ ఆర్ట్రియోసిస్, రైట్ ఏట్రియం, రైట్ ప్రీ క్యావల్. నెక్స్ట్ చూడండి టాపిక్ వచ్చేసి పోర్టల్ సిస్టమ్. మనకు ఇప్పుడు లివర్లో ఉండే పోర్టల్ సిస్టమ్ ఎలా ఉంటే అట్లాగా పోర్టల్ సిస్టమ్స్. స్పెషల్ వీనస్ కనెక్షన్స్ బిట్వీన్ ద ఇంటెస్టైన్, లివర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ కిడ్నీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫ్రాగ్. పోర్టల్ సిస్టమ్ ఎలా ఉంటాయంటే చూడండి, స్పెషల్ వీనస్ కనెక్షన్ ఎక్కడ ఇందాక మనం చూసినాం, ఇక్కడ ఆర్ట్రియోసిస్, ఇక్కడ వీనస్. స్పెషల్ వీనసెస్ కనెక్షన్స్ బిట్వీన్ పేగులు మరియు లివర్ మధ్యలో పోర్టల్ సిస్టమ్స్ ఏర్పడతాయి. అలాగే బాడీ యొక్క లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ మధ్యన మరియు కిడ్నీస్ ప్రజెంట్ ఇన్ ద ఫ్రాగ్ మధ్యన కూడా మనకు ఇది వీనస్ కనెక్షన్స్ ఏర్పడి పోర్టల్ సిస్టమ్ ఏర్పడుతుంది అనమాట. యాజ్ వెల్ as lower body parts and the kidneys are present in frog. These are called the hepatic renal portal veins respectively. ఇంటెస్టైన్కి లివర్కి మధ్యన ఏర్పడితే హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. అదే లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ కిడ్నీస్ మధ్య ఏర్పడితే రీనల్ పోర్టల్ వెయిన్స్. అందుకే రెస్పెక్టివ్ ఇచ్చాడు కదా, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్, రీనల్ పోర్టల్ వెయిన్స్ సిస్టమ్. బ్లడ్. ఓకే, బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్లాస్మా అండ్ సెల్స్. Blood is composed of plasma and cells. The blood cells are erythrocytes. Leukocytes, thrombocytes. RBCs ఆర్ న్యూక్లియేట్, అంతే కదా, రక్తంలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియేట్. WBCs ఆర్ న్యూక్లియేటెడ్ అమీబాయిడ్. RBCs ఏమో న్యూక్లియేట్, WBC మాత్రం న్యూక్లియేటెడ్ అమీబాయిడ్ సెల్స్. మరి WBCలో ఉన్న న్యూక్లియేట్ అమీబాయిడ్ సెల్స్ అంటాం కదా, అవి ఎలా ఉపయోగపడుతుంటే హెల్ప్స్ ఇన్ డిఫెన్స్. మనకి జ్వరం వచ్చినప్పుడు కాపాడు WBC. నెక్స్ట్ థ్రాంబోసైట్స్ హెల్ప్ ఇన్ హీమోస్టాసిస్, స్టాపింగ్ బ్లీడింగ్. హోమియోస్టాసిస్ కాదు, గుర్తుపెట్టుకోండి. హోమియోస్టాసిస్ అంటే వేరు. ఆస్మో రెగ్యులేషన్ మాది. ఇది చూడు హీమోస్టాసిస్
అంటే ఏంది? స్టాపింగ్ ఆఫ్ బ్లీడింగ్, రక్తం కారం దాన్ని ఆపుతుంది అనమాట. నెక్స్ట్, లింఫాటిక్ సిస్టమ్. ఇన్ అడిషన్ టు ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్, ద ఫ్రాగ్ హ్యాజ్ ఎ లింఫాటిక్ సిస్టమ్. దీంతో పాటు ఇది కూడా ఉంది. ద లింఫాటిక్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ లింఫ్ ఛానల్స్, లింఫ్ నోడ్స్. లింఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లడ్. లింఫ్ lacks RBC అండ్ కంటైన్ ఫీవర్ ప్రోటీన్స్. లింఫ్లో ఏముంటాయి? లింఫ్లో ఆర్బీసీస్ ఉండవు, బట్ కంటైన్స్ కొన్ని ప్రోటీన్స్ దాన్ దోస్ ఇన్ ద బ్లడ్. లింఫ్ lacks RBC అండ్ కంటైన్ ఫీవర్ ప్రోటీన్స్ దాన్ దోస్ ఇన్ ద బ్లడ్.